మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుని. మిత్రులారా, కాకినాడ జిల్లాలో సిజిహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ ఈ హాస్పిటల్ మీదే వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. ఈ కాకినాడ జిల్లాలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలంతా కూడా ఈ హాస్పిటల్కి వచ్చే వైద్యం చేయించుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలకి ఈ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందట్లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మిత్రులారా, కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరిని ఒకే మంచం మీద వేస్తూ, డెలివరీ అయిన తర్వాత కూడా ఇద్దరు ముగ్గురిని ఒకే మంచం మీద వేస్తూ ఇక్కడ వైద్యం చేస్తూ ఉన్నారు. అదేమిటని సూపరింటెండెంట్ గారిని అడిగితే మేమేం చేయమంటారు, ఖాళీ లేదు, మేమేమి చేయలేని పరిస్థితి అని చెప్తూ ఉన్నారు. మిత్రులారా, అది మాత్రమే కాదు, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యానికి వచ్చిన వాళ్ళు ఏ దారి లేక తిరిగి ఒక్క రోజులో జరగవలసిన వైద్యం 10 రోజుల వరకు కూడా వైద్యం అందట్లేదు. అంతేకాకుండా వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా పేద ప్రజలు వస్తారు. వాళ్ళందరి దగ్గర కూడా లంచం వసూలు చేస్తూ ఉన్నారు. 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా లంచం వసూలు చేస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి చోట కూడా లంచం నడుస్తూ ఉంది. దీనిపై కొత్తగా వచ్చిన ప్రభుత్వం అన్న చర్యలు తీసుకుంటుంది, హాస్పిటల్ మెరుగైన వైద్యం అందిస్తుందని మేము ఆస్తూ ఉన్నాము. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఏ విధమైన చలనం లేకుండా యథావిధిగా కొనసాగుతూ ఉన్నది. అనేక మంది పేద ప్రజలు తినడానికి కూడా తిండి లేని వారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. తిండి కూడా లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటుంటే మీకు కమిషన్లు ఇవ్వాలా, లంచాలు ఇవ్వాలా, పైగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిదీ కూడా ఉచితంగా ఇవ్వాలా. మందులు మాత్రం బయటకు రాస్తారు, టెస్టులు మాత్రం బయటకు రాస్తారు. పేద ప్రజలు ఎలా చేయించుకుంటారు? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే దళారియా? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనే కదా, తినడానికి కూడా తినలేని వాళ్ళు వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారు. మీరు ఇటువంటి పేదవాళ్ళని దోసుకు తినడానిక మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నది? ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే స్పందించి ఈ గవర్నమెంట్ హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని, ముందు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. దీనిపై కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించబోతున్నాము. దీనిని ఇప్పటి నుంచైనా మెరుగైన వైద్యం అందకపోతే, ఇప్పటి నుంచైనా లంచగొండల్ని అరికట్టకపోతే, ఇప్పటి నుంచైనా సరే వచ్చిన పేద ప్రజలను సక్రమంగా చూసుకోకపోతే ముందు ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై బీఎస్పీ.